అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ప్రతి వారము కూడా మనం యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానాలు, డైరెక్ట్గా యేసుక్రీస్తు వారి నోటి నుండి వచ్చిన మాటలు అవి డిస్కస్ చేసుకుంటూ, అందులో నుండి విషయాలు నేర్చుకుంటూ, మన జీవితానికి వాటిని ఎలా అప్లై చేసుకోవాలి అని ఆలోచించుకుంటూ వెళ్తున్నాం. ఈరోజు కూడా యేసుక్రీస్తు వారు తనని వెంబడించాలి అనుకునే వారి గురించి చెప్పిన 3 విషయాలు ఆలోచిద్దాం. చాలా కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ అండి. ఎందుకంటే చాలామంది ఈ వచనాలను తప్పుగా అర్థం చేసుకున్నారు. కొంతమంది మతోన్మాదులు, అన్యులు ఈ వచనాలని తప్పుగా వక్రీకరించి చెప్పడం కూడా జరిగింది. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. ముఖ్యంగా సేవకులు, పాస్టర్లు, బోధకులు తనని వెంబడించి తనని ప్రకటించాలి అనుకునే వారిలో ఉండవలసిన 3 లక్షణాల గురించి యేసుక్రీస్తు వారు చెప్పింది ఈరోజు మనందరం కూడా ఆలోచిద్దాం. అందరూ కూడా మీ బైబిల్స్ ఓపెన్ చేసినట్లయితే లూకా సువార్త 9వ అధ్యాయము 57వ వచనం నుండి చదువుకుందాం. వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు, నీవు ఎక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పెను. ఒక శాస్త్రి ఉన్నాడు. శాస్త్రి అంటే ధర్మశాస్త్రాన్ని బోధించే వ్యక్తి. ఆ ధర్మశాస్త్రాన్ని బోధించే వ్యక్తి ఏం చేశాడంటే యేసుప్రభు దగ్గరికి వచ్చి, యేసుప్రభా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నిన్ను వెంబడిస్తానయ్యా, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నేను వెనకాల వస్తా అన్నాడు. అప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు? నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు నివాస స్థలములను కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని ఆయనతో చెప్పెను. నాకే ఉండటానికి ప్లేస్ లేదు, నువ్వు నాతో పాటు ఎక్కడొస్తావు? ఒక శాస్త్రి, అందులోనూ ఒక బోధకుడు, నేను నిన్ను వెంబడిస్తానయా, నీతో పాటు ఉంటానయా అంటే, వద్దు, నాకే ప్లేస్ లేదు, నువ్వేడొస్తావు అన్నాడు. అదే ఇంకో శిష్యుని చూసి యేసుప్రభు ఏమంటున్నాడు చూడండి. ఆయన అంటే యేసుక్రీస్తు వారు మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పాను. అతడు ఇంకొకరిని చూసేమో నువ్వు నన్ను వెంబడించు అంటే, ఆ ఇంకొక అతను ఏమంటున్నాడు? అతడు, నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. అందుకు ఆయన, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించుమని ఆయనతో చెప్పాను. మా నాన్న చనిపోయాడు, పాతి పెట్టేసి వస్తానండి అంటే, వద్దు, నువ్వు నాతో పాటు ఉండు అన్నాడు. నేను నీతో పాటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా వస్తాను అన్నవాడినేమో రావద్దు అంటున్నాడు. నేను వెళ్ళొస్తాను అన్నవాడినేమో వద్దు, నువ్వు వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడే ఉండు అంటున్నాడు. ఈ మాటల్లోని పరమార్థం మనకి ఈరోజు అర్థం అవ్వాలి. ఇంకో వ్యక్తి ఉన్నాడు, 3వ వ్యక్తి. ఆ 3వ వ్యక్తి ఏం చేస్తున్నాడు చూడండి. 61వ వచనం. మరి ఒకడు, ప్రభువా, నేను నీ వెంట వచ్చేదను గాని నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకుని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడగగా, నేను వస్తానయ్యా నీ వెంబట, నిన్ను వెంబడిస్తాను, ముందెళ్ళి మా ఇంట్లో వాళ్ళకి బాయ్ చెప్పొస్తాను అన్నాడు. బాయే కదా చెప్పిరా అనొచ్చు కదా యేసుక్రీస్తు వారు. లేదు లేదు లేదు, ఆయన ఏమంటున్నారు చూడండి యేసుక్రీస్తు వారు. యేసు, నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచువాడు ఎవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. 3 రకాల మనుషులు కనబడుతున్నాడు. ఒక మనిషి ఏమో నేను వస్తాను నిన్ను వెంబడిస్తానంటే వద్దు అన్నాడు. ఇంకో మనిషి ఏమో మా నాన్న చనిపోయాడు, నేను వెళ్ళి పాతి పెట్టాలంటే వద్దు, నువ్వు నన్నే వెంబడించు అంటున్నాడు. వస్తాను అన్నవాడినేమో యేసుప్రభు వద్దు అంటున్నాడు. నేను రాను అన్నవాడినేమో లేదు, నువ్వు నన్నే వెంబడించు అంటున్నాడు. ఇంకో వ్యక్తి, నేను వస్తాను కాకపోతే ముందెళ్ళి ఇంట్లో వాళ్ళకి బాయ్ చెప్పి టాటా చెప్పొస్తాను అంటేనేమో లేదు, నువ్వు వెళ్ళొద్దు అంటున్నాడు. ఏంటి అసలు ఈ 3 విషయాలు? ఈ 3 కూడా సువార్థికులలో, ముఖ్యంగా బోధకులలో ఉండవలసిన 3 లక్షణాలు. ఒక్కొక్క దాని గురించి మనం క్లియర్గా ఆలోచించుకుంటూ వెళ్దాం. ఇందులో నేర్చుకోవడానికి చాలా ఉన్నాయి. ముఖ్యంగా బోధకులు ఎవరైతే యేసుక్రీస్తు వారిని అనేక మందికి ప్రకటిస్తారో, యేసుక్రీస్తు వారి వలె తమ ప్రాణాన్ని, తమ రక్తాన్ని తన సహోదరుల కొరకు పెట్టడానికి సిద్ధంగా ఉంటారు. యేసుక్రీస్తు వారు చెప్తారు కదా, నేను ఎలా అయితే మీకోసం ప్రాణం పెట్టానో మీ సహోదరుల కోసం మీరు ప్రాణం పెట్టబద్దులై ఉన్నారు అని. అలా తన సహోదరుల కోసం శ్రమ పడడానికి సిద్ధపడతారో బోధకులు, పాస్టర్లు, వీళ్ళ గురించి చెబుతున్న మాటలు వాళ్ళల్లో యేసుక్రీస్తును వెంబడించాలి అనుకునే వాళ్ళల్లో ఉండవలసిన 3 లక్షణాలు ఈరోజు మనం మాట్లాడుకోవాలి. ఆ 3 లక్షణాల్లో మొదటి వ్యక్తి ఏమంటున్నాడు? నేను నిన్ను వెంబడిస్తానయా అంటున్నాడు. యేసుక్రీస్తు ఏమంటున్నాడు? నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు నివాస స్థలములు ఉన్నాయి కానీ మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు వారు తలవాల్చుకొనుటకైనను స్థలం లేదంట. అంటే యేసుక్రీస్తు వారు భూమి మీద ఎంత దీనుడిగా బ్రతికాడో మనకు అర్థం అవ్వాలి. ఆయన పుట్టాలనుకుంటే రాజుగా పుట్టొచ్చు. మరే కడుపునే పుట్టాలా? హేరోదు కడుపున పుట్టొచ్చు కదా ఆయన.
హేరోదు కడుపున పుట్టి ఆయన పరిశుద్ధుడిగా పెరిగిన ఆయన రక్షకుడే కదా. దేవుడు మనకి అన్ని విషయాల్లో మాదిరి చూపించడానికి వచ్చాడు. మనం ఒక 10% కష్టాన్ని అనుభవించాల్సి వస్తే ఆ 10% కష్టాన్ని మనం ఎలా అనుభవించాలో మనకి తెలియజేయడానికి ఆయన 100% కష్టాన్ని అనుభవించాడు భూమి మీద మనకి ఆ అప్పులు ఉన్నాయి, లేకపోతే పేదరికంలో ఉన్నాం, ఇలాంటి చాలా మాట్లాడుకుంటాం. నీకుండే కష్టాల కంటే 100 రెట్లు ఎక్కువ కష్టాలు ఆయన పడి అందులో కూడా మనకి మాదిరి చూపిస్తున్నాడు ఎలా బ్రతకాలి మనం అని. పేదరికంలో పుట్టాడు, అందరి చేత నిరాకరింపబడ్డాడు, అందరూ కూడా నిరాకరించే ఊరిలో పుట్టాడు. నజరేత, అక్కడి నుంచి ఎవడయ్యా మంచోడొస్తాడు అనుకునే ఊరు, అట్లాంటి ఊరిలో పుట్టాడు. పోనీ సువార్త స్టార్ట్ చేసేటప్పుడు ముందు ఏమన్నా రాజులకి, అధికారులకి, ప్రధానులకి, శాస్త్రులకి అలాగే చెప్పాడా సువార్త? పాపులకి, అందరూ కూడా వ్యతిరేకించిన వారికి, వ్యభిచారులకి, దొంగ ఎవరైతే పాపులుగా ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుని సువార్త ప్రకటిస్తుంటే ఆ అధికారులు చూసి ఈయనేంటి ఆ పాపులతో కూర్చున్నాడు అన్నారు. అంటే అన్నీ కంఫర్ట్. ఇప్పుడు మనం ఎలా ఆలోచిస్తాం? ఉండడానికి ఇల్లు ఉండాలి, పడుకోవడానికి బెడ్ ఉండాలి, తాగడానికి మంచి మంచి వాటర్ కావాలి, అంటే ఎన్ని ఆలోచిస్తాం చూడండి కంఫర్ట్స్. ఒక్కసారి దేవుడి సేవ చెయ్యాలి అనుకుంటే నీ శరీర సుఖాలని నువ్వు త్యాగం చెయ్యవలసి వస్తుంది, దానికి రెడీగా ఉండాలి అనేది యేసుక్రీస్తు వారు ఈ మాట ద్వారా చెప్పాలనుకుంటున్న విషయం. సేవకులకి ఒక్కోసారి ఉండడానికి ఇల్లు ఉండకపోవచ్చు, ఎక్కడెక్కడికో వెళ్తారు, మారుమూల ప్రదేశాలు, అడవులు, అటు ఇటు. అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించేటప్పుడు వాళ్ళు ఏం తింటారో అవే తినాలి, వాళ్ళు ఎలా ఉంటారో అలాగే ఉండాలి, వాళ్ళ మధ్యలోకి వెళ్ళి ప్రకటించాలి. పడుకోవడానికి సరైన వసతులు ఉండకపోవచ్చు. రాత్రిపూట సువార్త ప్రకటించేటప్పుడు అనేకమైన అనేక పురుగులు, కీటకాలు, దోమలు, మనకి అలవాటు లేని అట్మాస్ఫియర్. ఒక రకంగా చెప్పాలంటే పేదరికం అనొచ్చు, ఒక రకంగా చెప్పాలంటే మనం ఇప్పుడు దాకా అలవాటైన మన సుఖాలన్నిటికీ దూరం అయ్యామని చెప్పచ్చు. అలాంటి ప్రదేశాల్లో నేను కూడా చాలాసార్లు సువార్త ప్రకటించాను కాబట్టి చెప్తున్నాను. ఒక్కోసారి నైట్ పూట బస్టాండ్లోనే పడుకోవచ్చు, ఎక్కడా ఉండలేక ప్లేస్ దొరక్క. నీ శరీర సుఖాలని నువ్వు త్యాగం చెయ్యడానికి సిద్ధపడాలి, యేసుక్రీస్తుని నువ్వు ప్రకటించాలి, వెంబడించాలి, సేవకుడిగా నువ్వు ఉండాలి అనుకుంటే అనేది యేసుక్రీస్తు వారి యొక్క మొట్టమొదటి కండిషన్. అయ్యా నీకే ఉండడానికి ప్లేస్ లేదా, నేను నీతో వచ్చాక ఆడుంటానులే అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయాడు అతడు మళ్ళీ మనకు బైబిల్లో ఎక్కడ కనబడ్డాడు అలా యేసుక్రీస్తుని వెంబడించినాడు, వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. అంటే నాకు చర్చ్ ఉంటేనే నేను సువార్త చేస్తాను, విశ్వాసులు ఉంటేనే నేను సువార్త చేస్తాను, నాకు వాళ్ళ దగ్గర నుండి కానుకలు వస్తూ ఉంటేనే నేను సువార్త చేస్తాను, ఫస్ట్ నాకు కూడా ఒక ఇల్లు ఉంటేనే నేను సువార్త చేస్తాను, ఇదిగో నాకు జాబ్ ఉంది, ఇదంతా అయిపోయిన తర్వాతే నేను సువార్త చేస్తాను, ఇదిగో నాకు అప్పులు ఉన్నాయి అవన్నీ తీర్చేసిన తర్వాతే నేను సువార్త చేస్తాను. ఇలాగా భూమి మీద సుఖాలు దొరికిన తరువాతే నేను సువార్త ప్రకటిస్తాను అని ఎవరన్నా ఆగిపోతుంటే, ఇదిగో బోధకులు ఎవరైనా ఆల్రెడీ బోధకులు అయ్యుండి కూడా వాళ్ళు సువార్త కంటే భూమి మీద సుఖాలనే ఎక్కువగా కోరుకుంటూ ఉంటే వాళ్ళ గురించి చెబుతున్న మాట. నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు నివాస స్థలములు ఉన్నాయి, కానీ దేవుడు ఉండడానికి చిన్న చోటు కూడా లేదంట యేసుక్రీస్తు వారు ఉండడానికి. అంటే సువార్త కోసం ముందుకు వెళ్ళేటప్పుడు అన్ని కష్టాలు పడాల్సి వస్తుంది. ఒకానొక సందర్భం కనపడుతుంది మనకు బైబిల్లో, యేసుక్రీస్తు వారు బాగా అలసిపోయి ఇక చెప్పడానికి 3 రోజులు ఆయన కొండ మీద ప్రసంగం చేశాడు. ఎక్కడికక్కడ ఒకసారి కాదు చాలాసార్లు అలాంటి ప్రసంగాలు చేశాడు. ఆయన తినటానికి ఖాళీ దొరికేది కాదు, ఉపవాసం మనం కావాలని కడుపు మార్చుకోవడం కాదు, ఆయన తినటానికే సమయం దొరికేది కాదు. అంత కష్టపడి కొండెక్కి సువార్త ప్రకటించి మళ్ళీ కొండ దిగి వచ్చి అన్నం తిందాము అనుకునే లోపు, రెస్ట్ తీసుకుందాము, నిద్రపోదాము అనుకునే లోపు మళ్ళీ ఇంకో కొంతమంది కొత్త వాళ్ళు వచ్చి మాకు సువార్త ప్రకటించనగానే కాపరి లేని గొర్రెల వరే వాళ్ళు ఉండట చూచి కనికరపడి వాళ్ళకి బోధించను అంటాడు ఆయన. అంటే నిద్ర, ఆహారం, లేకపోతే ఉండడానికి చోటు అన్నింటినీ త్యాగం చేయాల్సి వస్తుంది. భూమి మీద ఉన్న దినములలో, శరీరధారి అయి ఉన్న దినములలో ఆయన కన్నీళ్లతోనూ రోదనతోనూ ఎప్పటికప్పుడు శ్రమపడుతూ తండ్రి అయిన దేవుడికి ప్రార్థన చేస్తూ భూమి మీద ఎన్నో కష్టాలు పడ్డాడండి. కేవలం ఆయన శిలువ మరణంలో మాత్రమే కాదు, ఆయన సువార్త ప్రకటించిన అన్ని దినములలో కూడా తన రక్తాన్ని, తన శరీరాన్ని తన సహోదరుల కోసం అర్పించిన గొప్ప వ్యక్తి మన దేవుడు యేసుక్రీస్తు వారు. అలాగా శరీర సుఖాలని త్యాగం చేయడానికి, కష్టాలను ఎదుర్కోవడానికి
సిద్ధంగా ఉండేవాడే నిజమైన క్రైస్తవుడు, నిజమైన సేవకుడు అవుతాడు. యేసుక్రీస్తుని వెంబడించాలి అనుకునేవాడు అలా ఉండాలి అనేది యేసుక్రీస్తు వారు చెబుతున్న మొట్టమొదటి కండిషన్. మన సేవకుల్లో ఒకవేళ రేపొద్దున మనం సేవకులుగా అవుదాం అనుకుంటే మనలో అలాంటి లక్షణాలు ఉన్నాయా? దేవుడి సేవ కోసం మన శరీర సుఖాలని, మన ఇల్లు, మన డబ్బు, మన యొక్క ఆశలు, మన యొక్క కోరికలు వీటన్నింటినీ కూడా త్యాగం చేసే ఆ మనసు మనకుందా అనేది మనం మొట్టమొదటిగా ఆలోచించాలి. యేసుక్రీస్తు వారు పౌలు గారిని పిలుచుకున్నాడు. పౌలు గారు ఎలా ఉన్నారు? నేను రానయ్యా బాబు అంట ఇక క్రైస్తవుల్ని చంపుతా ఉన్నాడు. అయినా కానీ నువ్వే నా దగ్గర రావాలి, నువ్వే నన్ను ప్రకటించాలి అని చెప్పి పౌలు గారిని పిలుచుకున్నాడు యేసుక్రీస్తు వారు. పౌలు ఎన్ని శ్రమలు భరించాడు? ఆయన శ్రమలు చదువుకుంటే బైబిల్లో నేను అనేక పర్యాయములు చంపబడ్డాను అంటే చచ్చిపోయాడు అనుకుని వదిలేసి వెళ్ళిపోయారు. కావాలని తన సహోదరులు మోసం చేశారు, అధికారులు మోసం చేశారు, కొరడా దెబ్బలు తిన్నాడు, సముద్రాల్లో పడవలు ఎరిగిపోయి చాలాసార్లు ప్రయాణాలు చేశాడు, ఆకలి దప్పులతో ఉన్నాడు. ఎన్ని చెప్తాడు ఆయన. అంటే యేసుక్రీస్తు వారి కోసం ఎన్ని శ్రమలు పడాల్సి వస్తుంది ఒక సేవకుడిని దేవుడు పిలుచుకుంటే అనేదానికి హైయెస్ట్ ఎగ్జాంపుల్ యేసుప్రభు వారిని పక్కన పెడితే పౌలు గారు శిష్యులు తమ శరీరాలని, వివాహాలని, తమ యొక్క కంఫర్ట్స్ని అన్నిటినీ త్యాగం చేసి లోకంలోకి వెళ్ళిపోయారు. అనేక మంది చేత చంపబడ్డానికి కూడా సిద్ధమయ్యారు, చనిపోయారు. ఇవాళ సేవకుల్లో కూడా ఎంతోమంది తమ ప్రాణాలను అర్పించి సువార్త ప్రకటిస్తున్నారు. ప్రాణాలని అర్పించడం పక్కన పెడితే ఫ్యాన్ లేకపోతే వాక్యం చెప్పలేమండి అనేవాళ్ళు కొంతమంది, కూర్చోడానికి సీట్ లేకపోతే వాక్యం చెప్పలేమండి అనేవాళ్ళు కొంతమంది. అదిగో ఆ మారుమూల ప్రాంతం అది, అక్కడికి వెళ్తే సరైన వసతులు కూడా ఉండవు కాబట్టి అక్కడికి వెళ్ళి ఏం సువార్త ప్రకటిస్తాంలే అనుకునేవాళ్ళు కొంతమంది. భూమి మీద శరీర సుఖాలు దొరికితేనే సువార్త ప్రకటిద్దాము అనుకునే అనేక మంది ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, లేదు, శరీర సుఖాలని త్యాగం చేయాల్సిన పరిస్థితులు ఖచ్చితంగా సేవకుడికి వస్తాయి. శ్రమల్లో బలపడింది క్రైస్తవ్యం, శ్రమల్లో నిలబడిన వాళ్ళు క్రైస్తవులు, శ్రమల్లో సువార్తను ప్రకటించిన వాళ్ళు అపోస్తులు, క్రైస్తవులు, యేసుక్రీస్తు వారు. అంటే అలా శ్రమల్లో భూమి మీద శరీర సుఖాలను త్యాగం చేసి మరి నేను సువార్త ప్రకటిస్తాను, నేను దేవుడితో ఉంటాను అనేవాళ్ళు మాత్రమే యేసుక్రీస్తుని వెంబడించగలరు. వెంబడించాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇదిగో వచ్చి అడుగుతున్నాడు నేను నిన్ను వెంబడిస్తా అని. కానీ వెంబడించాలంటే కండిషన్ ఏంటంటే నువ్వు దేవుడి కోసం నీ శరీర సుఖాలను త్యాగం చేసే స్థితిలో ఉన్నావా అనేది యేసుక్రీస్తు వారు అడుగుతున్నాడు. త్యాగం చేసుకోలేని అన్నాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంకెక్కడ కనపడ్డ బైబిల్లో ఈ శాస్త్రి మనకి? మొదటిది, దేవుడి సేవ కోసం, సువార్త కోసం శరీర సుఖాలని త్యాగం చేయడానికి మనం సిద్ధపడి ఉన్నామా? మనం సిద్ధపడి ఉంటేనే మనం యేసుక్రీస్తుని వెంబడించగలం. మొదటి కండిషన్ అది. రెండో కండిషన్ ఉంది. ఏంటా రెండో కండిషను? ఇదిగో ఒకడు వచ్చి నన్నేమో వెంబడించని యేసుక్రీస్తు వారు చెప్పారు అతడికి. అతడేమంటున్నాడు వెళ్ళి, ఇదిగో నా తండ్రి చనిపోయాడు, నేను వెళ్ళి పాతి పెట్టుకుని వస్తానయా, అంతేనయా అన్నాడు యేసుక్రీస్తు వారితో. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొన నిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించుమని వానితో చెప్పాను. అదేంటిది? యేసుక్రీస్తు వారు అంత క్రూరుడా? మా తండ్రి చచ్చిపోయాడంటే వెళ్ళి పాతి పెట్టుకొనివాడా? అలా కాదండి. ఈ వచనాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది. ఎప్పుడు కూడా వాక్యము కాదు, వాక్య భావాన్ని అర్థం చేసుకోవాలని ఎప్పుడు మనం చెప్తూ ఉంటాం కదా. ఈ మాట చెబుతున్నది ఆయన విశ్వాసులకు కాదు, విశ్వాసుల కంటే కొన్ని తెలుసు కొన్ని తెలీదు. ఆయన్ని వెంబడించాలి, సేవకులుగా ఉండాలి అనుకునే వారికి మరి ముఖ్యంగా చెప్తున్నాడు. సేవకుడు అంటే సంఘానికి ఒకలే ఉండాలని కాదండి. ఈ మధ్య నేను చర్చ్ ఓపెనింగ్కి వెళ్ళాను. మా సంఘానికి విశ్వాసులు అనేక మంది పెరిగిపోవాలి, ఈ సంఘం ఈ చర్చ్ మొత్తం నిండిపోవాలి విశ్వాసులతో అన్నాడు ఒక ఆయన. ఆ తర్వాత ప్రార్థన చేస్తూ ఆయన అన్నాడు, కేవలము విశ్వాసులు కాదు, ఈ సంఘంలో నుండి అనేక మంది సువార్థికులు బయలుదేరి వెళ్ళాలి, అది దేవుడి యొక్క చిత్తం అన్నాడు. కాలేజ్ ఉంటుంది, కాలేజ్ ఏం చేస్తుంది? ఇంజనీర్లను తయారు చేస్తుంది, లేదా డాక్టర్లను తయారు చేస్తుంది. అలా చర్చ్ ఎవరిని తయారు చేయాలి? కేవలం విశ్వాసుల్ని కాదు, చర్చ్ ఎవరిని తయారు చేయాలంటే బోధకుల్ని తయారు చేయాలి. చర్చ్ ఎవరిని తయారు చేయాలంటే సువార్థికుల్ని తయారు చేయాలి. ఇలా వింటున్న అనేక మంది మేము జీవితాంతం విశ్వాసులుగానే ఉండిపోతాం అని అనిపించుకోకూడదు. మీకెవరికైతే దేవుడు పని చేయాలి, సువార్త ప్రకటించాలి, దేవుడి కోసం ఈ పని చేయాలి ఆ పని చేయాలి అని దేవుడు మీకు ప్రేరేపణ ఇస్తాడు. కేవలం సువార్తే కాదండి, పరిచర్యలో చాలా భాగాలు ఉన్నాయి. సువార్త అంటే సంఘ పరిచర్య ఉంటుంది, సేవ పరిచర్య ఉంటుంది, మనకున్న డబ్బుని మనం ఇచ్చి చేసే పరిచర్య ఉంటుంది, సపోర్ట్ చేసే పరిచర్య ఉంటుంది, పాటల పరిచర్య ఉంటుంది. మనకి దేవుడు ఏ తలాంతు ఇస్తే ఆ తలాంతు దేవుడు మనల్ని ఎలా తన పని చేయడానికి వాడుకోవాలంటే అలాగా. కానీ సిద్ధంగా ఉండాలి. అలా తన పని చేయడానికి సిద్ధపడిన వాళ్ళు, సిద్ధపడాల్సిన వాళ్ళు సంఘంలో నుండి అనేక మంది రావాలి. కేవలం నేను ఆదివారం వచ్చి వాక్యం వెళ్ళిపోతానండి అనేవాళ్ళు దానికోసం మాత్రమే కాదు సంఘం.
యేసుక్రీస్తుని ప్రకటించడానికి సంఘం, అలా ప్రకటించే అనేక మందిని తయారు చేసే ఒక కాలేజీ, ఒక యూనివర్సిటీ కూడా సంఘమే. అలా సంఘములో దేవుణ్ణి వెంబడించాలి అనుకునే వారికి చెబుతున్న మాట ఇది ఏంటంటే, మీరు లోక ఆచారాల కంటే దేవుణ్ణి ముందు పెట్టాలి. లోకాచారాలు అంటే ఎలా ఉంటాయి? ఒక అతను ఉన్నాడంట, అతడు పెళ్లి కోసం ఒక సంబంధం చూసుకున్నాడంట. కేవలము ఆ అవతల వ్యక్తి యొక్క జాతకం బాలేదని పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడంట. ఫస్ట్ చూశాడు, ఏం చూశాడు? ఆవిడ క్రైస్తవురాలా కాదా అని చూశాడు, ఆవిడ బాగా ప్రార్థన చేసుకుంటుందా అని చూశాడు. కానీ జాతకాలు కలవలేదు అంతే. ఇంకొకళ్ళు ఉన్నారు, పెళ్ళికి కరెక్ట్గా ఆ రోజు ముహూర్తం కుదరలా. సరే ఈరోజు ముహూర్తం కుదరలేదు కాబట్టి మనం ఏం చేద్దామంటే ఒక 6 నెలల తర్వాత, ఒక సంవత్సరం తర్వాత పెట్టుకుందాం పెళ్ళి అన్నారు. ఎందుకు? ముహూర్తం కుదరలా అంటే మంచి రోజులు లేవు అని. ఇప్పుడు మీరు చూడండి, మనం లోకాచారాల కంటే దేవుణ్ణి గొప్పగా చూస్తున్నామా, దేవుణ్ణి లోకాచారాల కోసం వెనక్కి నెట్టేస్తున్నామా? ఇది దేవుణ్ణి వెంబడించే వాళ్ళు చెక్ చేసుకోవాల్సిన రెండో విషయం. మొదటి విషయం ఏంటంటే, మన శరీర కోరికల్ని, శరీర ఆశల్ని, భూమి మీద కంఫర్ట్స్, మన యొక్క సుఖాలని త్యాగం చేసే స్థితిలో మనం ఉంటేనే దేవుణ్ణి వెంబడించడానికి మనం అర్హులం అవుతాం. అది మొదటిదైతే. రెండోది ఏంటి? నువ్వు లోక ఆచారాలని దేవుడి కంటే గొప్పగా చూస్తున్నావా, లేదా దేవుణ్ణి గొప్పగా పెట్టి లోకాచారాలను తర్వాత స్థానంలోకి వేసేస్తున్నావా? ఇది మనం ఆలోచించాలి. చాలామంది క్రైస్తవులు నేను చూశాను, దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఇదిగో ఇంట్లోకి వెళ్ళేటప్పుడు అవి చేయాలండి, ఇల్లు కట్టేటప్పుడు వాస్తు చూడాలండి, పలానా రోజే కట్టాలండి, పలానా పనే చేయాలండి, పలానా ముహూర్తమే చూడాలండి, పలానా జాతకాలు చూడాలండి, పలానా అమావాస్య రోజు ఈ పని చేయకూడదండి, పలానా పౌర్ణమి రోజు ఈ పని చేయకూడదండి. అంటే సేవకులు కూడా అలాగే ఆలోచిస్తూ ఉంటారు అనమాట. ఇంకోటి ఏంటంటే, కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు కూడా మీకు అబ్బాయే పుట్టాలండి, అమ్మాయి వద్దండి అంటారు. సేవకులు ఎలా ప్రార్థన చేస్తారు? ఒకవేళ అమ్మాయి పుట్టిందనుకో, అయ్యయ్యో మీకు అమ్మాయి పుట్టిందా, ఈసారైనా దేవుడు మీకు అబ్బాయిని ఇవ్వాలండి అని ప్రార్థన చేస్తారు. అదేంటిది? ఆచారం. భారతదేశంలో సనాతన ధర్మంలో ఒక చెడ్డ ఆచారం ఏంటంటే, పురుషుడు పుడితేనే, అబ్బాయి పుడితేనే నువ్వు బాగుపడతావు, అబ్బాయి పుడితేనే నువ్వు పరలోకానికి వెళ్తావు, అబ్బాయి పుడితేనే నువ్వు స్వర్గానికి వెళ్తావు అనే చెడ్డ ఆచారం అది, చెత్త ఆచారం అది. అలాంటి ఆచారాలను మనం దేవుడి దగ్గర తీసుకొచ్చి పెడితే అలాగా? దేవుడు అమ్మాయిని ఇచ్చినా అబ్బాయిని ఇచ్చినా దేవుడిచ్చిన బహుమానమే అనుకునే వాళ్ళు ఉంటారా? అంటే లోక ఆచారాలని దేవుడి యొక్క నీతి న్యాయాల కంటే గొప్పగా మనం చూస్తున్నామేమో. అప్పుడు దేవుణ్ణి వెంబడించడానికి మనం సరితూగము, దేవుణ్ణి వెంబడించడానికి మనం సరిపోం. దేవుణ్ణి వెంబడించాలంటే లోక ఆచారాల కన్నా దేవుణ్ణి గొప్పగా పెట్టాలి. తండ్రిని పాతి పెట్టాలి. పాతి పెట్టుకో, ఏముంది ముందు ఇక్కడికో. ఇప్పుడు యేసుప్రభు ఉంటాడా? ఆయన ఎన్నిసార్లు చెప్పాడు, మీ దగ్గర అందరూ ఉంటారు, మీ దగ్గర విశ్వాసులు కూడా ఉంటారు, కానీ నేను మీ మధ్య ఉండను అన్నాడు. వెళ్ళి ఆయన్ని వెంబడించి అంటే ఫస్ట్ ఏం చేయాలి? ఆత్మని రక్షించే దాని గురించి ఫస్ట్ చూసుకోవాలి. తండ్రి మీద ప్రేమ ఉంది, వెళ్దాం. ఇదిగో అక్కడ మీ సహోదరులు ఉన్నారు, మీ నాన్న పాతి పెట్టడానికి అనేక మంది ఉన్నారు. నువ్వు వెళ్ళొచ్చేలోపు నేను చచ్చిపోతే, యేసుప్రభు అదే కదా, చివరి వారం కదా అది, యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేస్తారు. కానీ అప్పుడు మనకి రక్షణ దొరికిద్దా? లోక ఆచారాల కోసం రక్షణని దూరం చేసుకోకూడదు. రక్షణ కోసం లోక ఆచారాలని కాసేపు పక్కన పెట్టినా బాగానే ఉంటుంది. ఒక వ్యక్తి ఉన్నాడండి, మా స్కూలే టీచర్, ఆయన న్యూస్ పేపర్లో కూడా పడింది. ఆయన ఏంటంటే, మా టీచరు వాళ్ళ నాన్న చనిపోతే ఎగ్జామ్ అని ఆ రోజు చనిపోయిన వెంటనే వెళ్లకుండా స్కూల్ నుంచి పొద్దునుండి సాయంత్రం దాకా పిల్లలకి క్లాసులు చెప్పి సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళి పనులు జరిగించి వాళ్ళ నాన్న పాతి పెట్టడం, వాళ్ళ నాన్న కాల్చడమో చేశాడు. ఇప్పుడు చెప్పండి, అతడు ఇదిగో నేను ఆచారాన్ని పాటించాలి, కానీ దాన్ని కాసేపు ఆపుదాం, ఎందుకంటే ఆచారం కన్నా ముఖ్యమైన పని ఒకటి ఉంది అని ఒక బోధకుడు దాన్ని గుర్తించాడు. ఎవరో భూమి మీద ఉండే టీచర్, భూమి మీద ఉండే స్కూల్లో జీతం కోసం పనిచేసే ఒక ఉపాధ్యాయుడే తను పిల్లలకి మంచి విషయాలు చెప్పడం, తను పిల్లలకి జ్ఞానాన్ని పంచడం, ఆ ఆచారం కంటే గొప్పది కావాలంటే ఇది అయిపోయిన తర్వాత వెళ్ళి అక్కడ చేద్దాం అనే ఒక ఒపీనియన్తో ఉన్నాడు. చూడండి, అంటే భూమి మీద ఆచారాల కంటే దేవుణ్ణి ఒక మెట్టు పైన పెట్టాలి మనం. అప్పుడే మనం దేవుణ్ణి వెంబడించడానికి సిద్ధపడిన వాళ్ళు ఉంటాం. లేదంటే ఆచారాల కోసం దేవుణ్ణి ఒక మెట్టు తగ్గించేసాం అనుకోండి, ఆ రోజు ఆదివారమే చర్చ్ ఉంది, కానీ ఆ రోజు ఏదో ప్రోగ్రామ్ ఉంది, ఆ ప్రోగ్రామ్ చేయాలి ఖచ్చితంగా. ఆచారం, భూమి మీద ఆచారం అది. భూమి మీద ఆచారాలు నువ్వు పాటించాలనుకుంటే, ఒకవేళ అందులో ఎటువంటి విగ్రహారాధన సంబంధమైన విషయము లేకపోతే నువ్వు పాటించు, తప్పు లేదు. కానీ
ఒక మెట్టు దేవుణ్ణి పైన పెట్టాలి. అంటే ఒకవేళ దేవుడి పనికి అది అడ్డం వస్తుంటే అది పోస్ట్ పోన్ చేయాలి, ఆపాలి. దేవుడి పనికి అది అడ్డం రాకపోతే, అందులో విగ్రహారాధన సంబంధమైనది ఏది లేకపోతే అప్పుడు నువ్వు ఆ ఆచారాన్ని పాటించవచ్చు, తప్పులేదు. కానీ దేవుడి కంటే ఏది కూడా మనకి ఎక్కువ అవ్వకూడదు. అది ఈ మాట యొక్క భావం. నువ్వు పాతి పెట్టుకో కావాలంటే, కానీ ముందు ఈ పని చేయి. లోక ఆచారాల కన్నా దేవుణ్ణి తక్కువ చేయొద్దు. వాక్యం ఉంది, ఆ రోజు సువార్త ఉంది, ఆ రోజు మీటింగ్ ఉంది, కానీ ఆ రోజు ఇంకోటి ఏదో పని ఉంది. ఏంటి ఆ పని? లోకాచారం. ఇదిగోండి మా ఇంట్లో వాళ్ళ ఫంక్షన్ ఉందండి, వాళ్ళ ఇంటికి నేనే వెళ్ళకపోతే ఇంకెవరు వెళ్తారండి? మా బంధువులండి వాళ్ళు. ఒకవేళ ఈరోజు మేము ఆ పెళ్ళికో ఆ ఫంక్షన్కో మేము వెళ్ళకపోతే రేపొద్దున వాళ్ళు మా ఇంట్లో ఫంక్షన్కి వస్తారా అండి అంటారు. ఆ రోజు మీటింగ్లు, ఆ రోజు సువార్త, ఆ రోజు ఆదివారం ఆరాధన అన్నీ ఎగ్గొట్టేసి అక్కడికి వెళ్తారు. అంటే వెళ్ళాలి కాబట్టి అనే లోకము సృష్టించిన ఆచారం కోసం దేవుడి యొక్క మాటని, దేవుడి యొక్క సువార్తని, దేవుడు మనకిచ్చే రక్షణని మనం పక్కకి నెట్టేస్తున్నాం. అది కరెక్టా? అది కరెక్ట్ కాదు. అంటే ఇక్కడ మీకు అర్థమవలసిన విషయం ఏంటంటే, లోక ఆచారాల కోసం దేవుణ్ణి మనం పక్కన పెట్టేస్తే మనం దేవుణ్ణి వెంబడించడానికి అర్హత కలిగిన వాళ్ళము కాదు. ఇవన్నీ కూడా దేవుడు కన్ఫర్మ్గా చెప్తున్నాడు, అంటే కంపల్సరీ అని చెప్తున్నాడు. ఒకవేళ నువ్వు దేవుణ్ణి వెంబడించాలి అనుకుంటే మొట్టమొదటి కండిషన్ ఏంటంటే, నీ శరీర సుఖాలని త్యాగం చేయడానికి సైతం నువ్వు సిద్ధపడి ఉండాలి. రెండవది, నువ్వు దేవుణ్ణి వెంబడించడానికి కావాల్సిన నీకు రెండవ కండిషన్ ఏంటంటే, లోక ఆచారాల కన్నా దేవుణ్ణి రక్షణని నువ్వు గొప్పగా చూడాలి. దానికోసం కావాలంటే లోక ఆచారాలని పోస్ట్ పోన్ చేయడమో ఆపేయడమో ఆయన చేయడానికి సిద్ధపడి ఉండాలి. అంతేగాని లోక ఆచారాల కోసం దేవుణ్ణి పక్కన పెట్టే, రక్షణని కాసేపకి పక్కన పెట్టే పరిస్థితుల్లో మనం ఉండకూడదు. దేవుణ్ణి వెంబడించడానికి ముఖ్యంగా సేవకులకి, బోధకులకి ఉండవలసిన లక్షణాలు. లోకాసు వార్తలో యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్తాడు మనకి. ఒరే బాబు, దేవుడు భోజనం పెట్టాడు అంటే దేవుడు పరలోకానికి రక్షణ కోసం పిలుస్తున్నాడు, అందరు రండిరా అంటే కొంతమంది అంటున్నారంట. ఏమంటున్నారు చూడండి, లోకాసు వార్త 14:16. ఆయన అతనితో ఇట్లా నేను, ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందంటే రక్షణ సువార్త కోసం పిలవడం. తండ్రి, పరలోకంలో తండ్రి రక్షణ కోసం మనల్ని అందరినీ పిలుస్తున్నాడు. విందు చేయించెను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అంటే సువార్థికులు వస్తున్నారు మీ దగ్గరికి, ఇదిగో సమయం అయింది, రక్షణ అంగీకరించండి, దేవునిలో నడవండి, మీ అంతము వరకు, మీరు చనిపోయే సమయం వచ్చేంత వరకు మీరు దేవునిలో విశ్వాసం కలిగి ఉండండి అని అనేక మంది ప్రకటిస్తున్నారు. అలా ప్రకటిస్తుంటే కొంతమంది ఏం చేశారంట, 18వ వచనం, అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. మేము రాము అని అందరూ కూడా రీజన్స్ చెప్తున్నారంట. ఎలాంటి రీజన్స్ చెప్తున్నారు చూడండి. మొదటివాడు, నేను ఒక పొలము కొని ఉన్నాను, ఆవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నాను అనెను. ఏదో మళ్ళీ పెద్ద రిగ్రెట్ ఫీల్ అవుతున్నట్టుగా, నన్ను క్షమించయ్యా అంటారు దీనికి. ఇదిగో నువ్వు పొలం తర్వాత ఏం చూడొచ్చు కదా, ముందు రక్షణ అంగీకరించు. ఇదిగో నువ్వు పొలానికి తర్వాతే వెళ్ళొచ్చు కదా, ముందు నీ పాపాలు పోగొట్టుకో, ముందు దేవుణ్ణి ఆరాధించు అని చెప్పాల్సింది పోయి, ముందు నేను పొలం చూసుకుని వస్తానండి, అందరూ చూసుకుంటున్నారు కదండి అంటే లోక ఆచారం. లోకం సృష్టించిన కంపల్సరీగా చెయ్యాలి అని చెప్పే ఒక ఆచారం కోసం దేవుణ్ణి, రక్షణని దూరం పెట్టాడంట ఒక మొదటి వ్యక్తి. అందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి, ఏక మనసుతో రీజన్స్ చెప్తున్నారంట. పొలం ఉందయ్యా, నేను ఇల్లు చూడాలయ్యా, ఈరోజు రాలేనయ్యా నేను చర్చికి, ఈరోజు రాలేనయ్యా నేను వాక్యం వినటానికి, ఈరోజు నేను ఆరాధన చేయలేనయ్యా. ఇంకొకడు వచ్చాడు, ఆడేమంటున్నాడు చూడండి, మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవాలని వేడుకొనుచున్నాను. అయ్యా బాబు, నేను గేదెలు కొన్నానయ్యా, నేను ఆవులు కొన్నానయ్యా, వాటిని చూసుకోవాలయ్యా, కాబట్టి నేను ఆదివారం రాలేనయ్యా, కాబట్టి నేను వాక్యం వినలేనయ్యా. లోక ఆ తర్వాత ఏం చేసుకోవచ్చు, ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు సడన్గా మనకి జ్వరం వచ్చి పడిపోయామనుకోండి, సడన్గా మనకి కాలుకి దెబ్బ తగిలి, సడన్గా కాలుకి యాక్సిడెంట్ అయ్యి నడలేని పరిస్థితిలో ఉన్నాం అనుకోండి, ఇంట్లో కూర్చోమా అంటే మన ప్రాణము కంటే లోక ఆచారం గొప్పది అని మనం ఫీల్ అవ్వం. కానీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి, ఆత్మల రక్షణ గురించి దగ్గరికి వచ్చేసరికి మాత్రం లోకంలో ఉన్న ఆచారాలన్నీ తీసుకొచ్చి, ఆ ఆచారాలు ఉన్నాయి కాబట్టి అయ్యా నేను ఈరోజు రాలేనయ్యా, అయ్యా నేను ఈరోజు దేవుడి సేవ చేయలేనయ్యా అంటాం. ఈరోజు నేను ఆరాధనలో పార్టిసిపేట్ చేయలేను, ఈరోజు నేను ప్రార్థన చేయలేను, ఈరోజు నేను వాక్యానికి రాలేను అంటారు. అంటే రీజన్స్ ఎలా చెప్తున్నారు చూడండి. నాకు పొలం కొన్నాను, వెళ్ళి పొలం చూడాలి, పొలంలో పని ఉంది, నాకు గేదెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, వెళ్ళి ఆ పని చూసుకోవాలి. ఇంకొకడు వచ్చాడు, ఇంకొకడు ఏమంటున్నాడు చూడండి, మరి ఒకడు వచ్చి అంటున్నాడంట, నేను ఒక స్త్రీని వివాహము చేసుకుని ఉన్నాను, అందుకని నేను రాలేను. బాబు, నేను పెళ్లి చేసుకుంటున్నాను అంటలా, పెళ్ళి అయిపోయింది, పెళ్ళి అయిపోయిన తర్వాత కొంతకాలం మేము ఇద్దరం కలిసి ఉండాలి కాబట్టి నేను రాలేనండి ప్రేయర్కి. నాకు పెళ్ళయింది కాబట్టి నేను రాలేను, మా పిల్లలకి స్కూల్ ఉంది కాబట్టి నేను రాలేను, ఫంక్షన్కి వెళ్తున్నాం కాబట్టి నేను రాలేను,
పొలానికి వెళ్తున్నాను కాబట్టి నేను రాలేను, గేదెల దగ్గరికి, ఆవుల దగ్గరికి, మేకల దగ్గరికి, గొర్రెల దగ్గరికి వెళ్తున్నాను కాబట్టి నేను రాలేను, జాబ్ ఈరోజు ఆదివారం కూడా పెట్టారు అందుకే నేను రాలేను. అంటే ఎన్ని రీజన్స్ చెప్తున్నాను చూడండి, అన్ని పోస్ట్ పోన్ చేసుకోగలిగేవే. దేవుడు మనము భరించలేనంత కష్టము, మనం భరించలేని శ్రమ, మనం తట్టుకోలేనిది ఏది కూడా మన దగ్గర తీసుకురాడు. మనం తట్టుకోగలిగినవి, మనం తప్పించుకోగలిగినవి, మనం ఎదుర్కోగలిగిన పరిస్థితులు మాత్రమే మన దగ్గర తీసుకొచ్చేస్తాడు. మన శక్తి మేరకు మాత్రమే ఆయన మనల్ని పరిశోధిస్తాడు. అంతకన్నా ఎక్కువ శ్రమ ఎవరిని పెట్టడు. మనం ఎంతవరకు సహించగలమో అంతవరకే ఆయన మనకి పెడతాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. అందులో కూడా మనం రీజన్స్ చెప్తున్నాం అంటే, నాకు పొలం ఉంది, పెళ్ళయింది, గేదెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి అని రీజన్స్ చెప్తున్నాం అంటే, మనము దేవుణ్ణి వెంబడించడానికి సిద్ధపడిన వాళ్ళగా ఉన్నామా, లేదా మనకి కన్వీనియంట్గా ఉండే టైంలోనే మన సుఖము కోల్పోకుండా, ఒక పక్కన మనకి ఇది కోల్పోకుండా, మనం కన్వీనియంట్గా ఒక పూటలో పెడితేనే, ఒక టైంలో పెడితేనే నేను దేవుడి దగ్గరికి వస్తాను, నేను ఆరాధనకు వస్తాను అనే ఉద్దేశంతో మనం ఉన్నామా? దేవుడిని వెంబడించవలసిన వారికి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణాల్లో మొదటిది, దేవుడి కోసం శరీర సుఖాలని, శరీర సంబంధమైన విషయాలని త్యాగం చేసే వారిలో మనం ఉండాలి. అప్పుడే మనం దేవుడిని వెంబడించడానికి సిద్ధపడిన వాళ్ళం అవుతాం. రెండవది, లోక ఆచారాల కన్నా దేవుణ్ణి గొప్పగా చూడాలి. లోక ఆచారాల కోసం దేవుడిని పక్కన పెట్టడం కాదు, దేవుడి కోసం అవసరమైతే లోక ఆచారాలను పోస్ట్ పోన్ చేయడం, లోకాచారాలని పక్కన పెడతాం. అలా చేస్తేనే మనం దేవుడిని వెంబడించడానికి కరెక్ట్గా అర్హత కలిగిన వాళ్ళం అవుతాం. చాలామంది ఉంటారు, అయ్యా బాబు మీరు మధ్యాహ్నం దాకా పెట్టమాకండి, ఆకలితో చచ్చిపోతున్నాం అని చెప్పి ప్రార్థన మధ్యలో లేచి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి తినాలనుకునే వాళ్ళు ఉంటారు. అంతే, ఫుడ్ కోసం తర్వాత నచ్చలే వాక్యం అని. అంటే శరీరం కోసం దేవుడిని పక్కన పెట్టేవాళ్ళు కొంతమంది. లేదండి పలానా టైంలోనే ఒక పని చేయాలండి, లేట్ అయితే మా పరుగు పోయిద్దండి అని చెప్పి లోక ఆచారాల కోసం దేవుడిని పక్కన పెట్టేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ రెండు కేటగిరీస్లో మనం ఉంటే మనం దేవుణ్ణి వెంబడించడానికి అర్హత కలిగిన వాళ్ళము కాదు. ఒకవేళ సేవకుల్లోనే ఈ లక్షణాలు ఉంటే, ఎవరన్నా సేవకుడు శరీర కోరికల కోసం ఆలోచించి, ఇదిగోండి మీరు నాకు డబ్బులు ఇస్తేనే నేను ప్రార్థన చేస్తాను అన్నాడు అనుకోండి, దేవుని వెంబడించడానికి అతడు అర్హుడు కాదు. చాలామందిని చూసా నేను, కొంతమంది పాస్టర్లను అలా చూసా. ఎవరైతే కానుకలు ఇస్తారో వాళ్ళ ఇంటికి మాత్రమే వెళ్తారు, ప్రార్థన చేస్తారు. ఎవరైతే కానుకలు ఎవరో వాళ్ళతో సంబంధాలు ఉన్నట్టుగా ఉంటారు. కానుకలు ఇస్తేనే ప్రోగ్రామ్స్ చేస్తారు, లేదంటే చేయరు. అంటే శరీర కోరికలు, శరీర ఆశలు తీరితేనే సువార్త చేద్దాం అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. దేవుడి సేవ చేసే వాళ్ళ లక్షణం అది కాదు. దేవుని వెంబడించాలనుకునే వాళ్ళకు ఉండాల్సిన అర్హత అది కాదు. సువార్తని, వాక్యాన్ని ప్రకటించడం అనే గొప్ప విషయాన్ని, రక్షణని లోకాచారాల కోసం పక్కన పెట్టే వాళ్ళని కూడా కొంతమందిని చూశాను. అది కూడా సువార్తను ప్రకటించే వాళ్ళ లక్షణం కాదు, బోధకులకు ఉండవలసిన అర్హత కాదు. ఇక ఫైనల్గా దేవుడు చెబుతున్న మూడవ లక్షణం మనందరిలో ఉందో లేదో మనం కూడా చెక్ చేసుకోవాలి. ఏంటా మూడో లక్షణం? మరి ఒకడు, ప్రభువా నీ వెంట వచ్చెదను గాని, ప్రభువా నీ వెంట వచ్చెదను గాని నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకొని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడగగా. నేను వస్తానయ్యా, నేను వెంబడిస్తా, కాకపోతే ముందు మా ఇంటికి వెళ్ళి బాయ్ చెప్పొస్తా, టాటా చెప్పొస్తా. అప్పుడు దేవుడు అంటున్నాడు, అప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు, నాగటి మీద చెయ్యి వేసి చెయ్యి పెట్టి వెనక తట్టు చూచువాడు ఎవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాదు. ఒకవేళ దేవుని రాజ్యంలో నువ్వు ఉండాలి అనుకుంటున్నావా, దేవుడిలోకి వచ్చి మళ్ళా వెనక్కి తిరిగిపోకూడదు. మనుష్య బంధాలు కన్నా, మనుష్య ఆచారాల కన్నా, లోక ఆచారాల కన్నా దేవుని నువ్వు గొప్పగా చూస్తేనే నువ్వు దేవుని రాజ్యంలో ఉంటావు. నేను వెళ్ళి మా నాన్నకి బాయ్ చెప్పొస్తానయ్యా అంటే మళ్ళీ వెళ్తాడు, తిరిగి రాడు. అంటే ఏంటి? మీ నాన్న చెప్తేనే నువ్వు స్వార్థ చేస్తావా? అంటే ఏంటి? మీ నాన్న చెప్తేనే నువ్వు, మీ అమ్మ చెప్తేనే నువ్వు చర్చికి వస్తావా? లేదంటే రావా? వాళ్ళు గద్దిస్తేనే నువ్వు చర్చికి వస్తావా? లేదంటే రావా? మన విశ్వాసము మనకి రక్షణ తీసుకురావాలి కానీ వేరే వాళ్ళ ఫోర్స్ వల్ల మనం చేస్తే, వేరే వాళ్ళు చెప్పారు కాబట్టి మనం చేస్తే మనకి రక్షణ వచ్చిద్దా? మా నాన్నకి బాయ్ చెప్పొస్తానయ్యా నేను అంటే వెళ్దామనే, కానీ రావద్దని. అంటే ఏంటి? నాగటి మీద చెయ్యి వేసి వెనక తట్టు చూడడం. ఇంకా ఎగ్జాంపుల్ మంచిగా చెప్పాలంటే, వస్తారు చర్చి దగ్గరికి, ఆదివారం ఆరాధన వింటూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. వారం మధ్యలో ఏదో కష్టం వస్తుంది, ఆ వారం మధ్యలో తాయెత్తు కట్టుకోవడము, విగ్రహాల దగ్గరికి వెళ్ళిపోవడము, ఆ వారం మధ్యలో వేరే ఆచారాలు నమ్ముకోవడము, ఆ వారం మధ్యలో ఇదిగో ఆ గుడికి వెళ్తే ఏం జరిగిద్దో, ఇదిగో ఈ మసీద్ దగ్గరికి వెళ్తే ఏం జరిగిద్దో, లేదా ఆ చర్చికి వెళ్ళి అక్కడ నుండి మట్టి తెచ్చుకుంటే ఏమవుద్దో, అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొడితే ఏమవుద్దో అని మూఢనమ్మకాల్లో మునిగిపోయి ఉంటారు. అంటే దేవుడి దగ్గరికి వచ్చి మళ్ళా వెనక్కి తిరిగి లోకం ఎలా ఉందా అని చూడడం. లోతు గారి యొక్క భార్యను మనం చూసాం కదా, పాపం నుండి బయటికి రప్పించాడు దేవుడు, బయటికి వెళ్ళిపోవాలి, మళ్ళీ వెనక్కి తిరిగి ఆ పాపం ఎలా ఉంది, నేను ఒకసారి వెళ్ళొస్తాను, వెనక్కి తిరిగి చూడకూడదు, ఉప్పు స్తంభం అయిపోయింది. దేవుడిలోకి వచ్చిన తర్వాత మరలా వెనక తట్టు చూడడము అంటే మరలా లోకాశల వైపు చూడడం,
మరలా భూలోక బంధాలను దేవుడి కంటే ఎక్కువగా చూడడం, నీతి న్యాయాల కంటే ఎక్కువగా చూడడం. నువ్వెందుకు అబద్ధం ఆడుతున్నావు అంటే, మరి నేను నా కుటుంబాన్ని పోషించుకోవాలి కదండి అంటారు. అబద్ధం ఆడకుండా నీ కుటుంబాన్ని దేవుడు పోషించగలిగే శక్తి గలవాడు అని నువ్వు నమ్మట్లేదా? ఎందుకయ్యా నువ్వు మోసం చేసి డబ్బు సంపాదిస్తున్నావు అంటే, మా పిల్లల్ని చదివించాలి కదండి, మా కుటుంబాన్ని పోషించుకోవాలి కదండి, దానికోసం డబ్బులు కావాలండి అంటారు. అంటే నువ్వు మోసం చెయ్యకుండా పరిశుద్ధంగా బతికితే దేవుడు నిన్ను పోషిస్తాడు, పోషించడానికి దేవుడు శక్తి గలవాడు అని నువ్వు నమ్మట్లేదా? దేవుని నమ్ముకుని కూడా వెనక్కి తరి చూడడం అంటే అదే. ఎందుకయ్యా నువ్వు వ్యభిచారం చేస్తున్నావు, ఎందుకయ్యా నువ్వు దొంగతనం చేస్తున్నావు, ఎందుకయ్యా నీ తల్లిదండ్రులు నువ్వు గౌరవించట్లేదు, ఎందుకయ్యా సరిగ్గా చదువుకోకుండా లోకంలో ఉన్న యవనస్తులతో కలిసిపోయి చెడ్డ పనులు చేస్తున్నావు అంటే, ఏం చేయనండి, నా ఫ్రెండ్స్ అందరూ అలాగే ఉన్నారండి, మళ్ళీ ఆ ఫ్రెండ్స్తో కలవకపోతే వాళ్ళందరూ నన్ను తిట్టుకుంటారండి, వాళ్ళందరూ నన్ను దూరం పెడతారండి. అంటే ఏంటి? నువ్వు మంచిగా బతికితే మంచి స్నేహితుల్ని దేవుడు నీకు ఇస్తాడు, అలా ఇవ్వడానికి దేవుడు శక్తి గలవాడు అని నువ్వు నమ్మట్లేదా? కష్టాలు వస్తున్నాయండి, ఆ కష్టాల నుండి తప్పించుకోవడానికి వేరే మార్గమేమీ లేక నేను తప్పు చేయాల్సి వస్తుందండి. అంటే ఏంటి? నువ్వు తప్పు చేయకుండా ఉంటే దేవుడు నీ కష్టాలను తొలగించగలడు అని నువ్వు నమ్మట్లేదా? దేవుడు నీ కష్టాలను తీయగలడానికి శక్తిమంతుడు అని నువ్వు నమ్మట్లేదా? నాగటి మీద చెయ్యి వేసి వెనక తట్టు చూసేవాడు దేవుడి యొక్క రాజ్యానికి పాత్రుడు కాదు. మా తల్లి, మా తండ్రి, నా కుటుంబం, వాళ్ళు దేవునిలో ఉండాలి. వాళ్ళు ఉన్నా లేకపోయినా నువ్వు దేవునిలో ఉండాలి. వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా నువ్వు దేవునిలో ఉండాలి. సేవకులకి, దేవుణ్ణి వెంబడించే వాళ్ళకి, బోధకులుగా ఉండాలి అనుకునే వాళ్ళకి, విశ్వాసులకు కూడా ముందే చెప్పాను కదా, చర్చ్ అంటే కేవలం విశ్వాసుల కోసం కాదు, ఫ్యూచర్లో బోధకుల్ని తయారు చేసే ఒక ఫ్యాక్టరీ, ఫ్యూచర్లో బోధకుల్ని, సువార్థకుల్ని, సేవకుల్ని తయారు చేసే ఒక కాలేజ్ చర్చ్ అంటే. అలా విశ్వాసుల్లో నుండి అనేక మంది బయటికి రావాలి. వాళ్ళ తలాంతులను బట్టి సువార్త ద్వారా వాక్యం ప్రకటించే వాళ్ళు కావాలి. వాళ్ళ తలాంతులను బట్టి పాటల ద్వారా వాక్యాన్ని ప్రకటించే వాళ్ళు కావాలి. వాళ్ళ తలాంతులను బట్టి మ్యూజిక్, వాళ్ళ తలాంతులను బట్టి పరిచర్య, వాళ్ళ తలాంతులను బట్టి డబ్బు, అలా మీకు దేవుడు ఏ రకంగా సువార్త చేయాలనిపిస్తే, ఏ రకంగా సువార్తలో పాలిభాగం మీరు పంచుకోవాలని దేవుడు మీకు ఇస్తే, అలా మీరు సువార్తలో పాలివారవ్వాలి. వాట్సాప్లో మెసేజ్లు షేర్ చేయడం కూడా, వాక్యాన్ని వేరే వాళ్ళకి షేర్ చేసి మీరు వినండి అని చెప్పడం కూడా ఒక రకమైన సువార్తే. మంచి వాక్యం విన్నాను, ఇది నా మనసుకు తట్టుకుంది, ఇలాంటి సువార్తని అనేక మందికి నేను చాటించాలి అని చెప్పి దాన్ని వేరే వాళ్ళకి చెప్పి వినమని చెప్పడం, ఫోన్ చేసి ఇదిగో ఈ వాక్యం వినండి అని చెప్పడం, అది కూడా ఒక రకంగా సువార్తే. దేవుడు మనకిచ్చిన తలాంతుని బట్టి మనకి ఎంతవరకు ఇస్తే దేవుడు అంతవరకు మనం దేవుడి పని. మనకి ఏ టాలెంట్ ఇస్తే ఆ టాలెంట్తో దేవుడి పని. లెటర్ రాస్తావా, పాటలు రాస్తావా, అదొక రకమైన సువార్త. పుస్తకాలు రాస్తావా, అదొక రకమైన సువార్త. షార్ట్ ఫిల్మ్స్ తెస్తావా, అదొక రకమైన సువార్త. పాటలు రాస్తావా, అదొక రకమైన సువార్త. పాటలు పాడతావా, అదొక రకమైన సువార్త. ఆ పాటలు మ్యూజిక్లా చేస్తావా, వీడియో ఎడిటింగ్ చేస్తావా, దేవుడి వాక్యాన్ని ప్రకటించడానికి వీడియోల రూపంలో చెప్తావా, మెసేజ్లు చెప్తావా, నీ ధనాన్ని కానుగ్గా ఇస్తావా, నీ యొక్క బంగారాన్ని ఇస్తావా, ఇదిగో నీ యొక్క ఇల్లుని ఇస్తావా సువార్త కోసం. అనేక మంది బైబిల్లో అలా చేసిన వాళ్ళు మనకు కనబడట్లేదా? ఎవరికి దేవుడు ఎలా ప్రేరేపిస్తే అలా మనం దేవుడి సేవలో పాలివారం అవ్వాలి, అలా దేవుడిని వెంబడించే వారిగా ఉండాలి. కానీ ఈ 3 లక్షణాలు మనలో ఉండాలి. ఏంటా 3 లక్షణాలు? 1, లోక ఆశల కన్నా, శరీర సుఖాల కన్నా, శరీర ఆశల కన్నా దేవుణ్ణి గొప్పగా చూడాలి. కంఫర్ట్ కాదు, దేవుడి మీద నమ్మకం కలిగి ముందుకెళ్ళాలి. మొదటిది అది. రెండవది, లోక ఆచారాల కన్నా, మూఢనమ్మకాల కన్నా, లోకములో ఉండే మనుష్యులు కల్పించిన ఆచారాల కన్నా కూడా దేవుణ్ణి గొప్పగా చూడాలి. కావాలంటే ఆచారాలను పోస్ట్ పోన్ చేసి, ఒకవేళ అందులో విగ్రహారాధన ఉంటే దాన్ని కంప్లీట్గా దాన్ని పక్కకు దోసి దేవుణ్ణి వెంబడించగలిగే వారిగా మనం ఉండాలి. అది 2వ కండిషన్ దేవుణ్ణి వెంబడించడానికి. 3వ కండిషన్ ఏంటంటే, నాగటి మీద చెయ్యి వేసి మళ్ళీ వెనక తిరగకూడదు. అంటే నువ్వు వాక్యములోనికి వచ్చి, దేవుడిలోనికి వచ్చి, పరిశుద్ధాత్మను పొంది చర్చికి వస్తూ మళ్ళా వెనక తిరిగిపోయి మూఢనమ్మకాల వైపు, వేరే ఆచారాల వైపు, లోకం వైపు, నీ విశ్వాసాన్ని కోల్పోయే విషయాల వైపు, లోకస్తుల వైపు, నీ లోక స్నేహితుల వైపు, వాటి వెనక నువ్వు చూడకూడదు. కుటుంబ బంధాలు, లోక బంధాలు, లోకంలో ఉండే స్నేహితులు, లోక ఆచారాలు, మూఢనమ్మకాలు అన్నింటికంటే కూడా దేవుణ్ణి ఒక మెట్టు ఎక్కువ, దేవుణ్ణి ఎక్కువగా చూసే లక్షణం నీలో ఉంటేనే నువ్వు దేవుణ్ణి వెంబడించడానికి అర్హుడు అవుతావు. ఈ 3 లక్షణాలు మనలో ఉంటేనే దేవుణ్ణి వెంబడించడానికి మనం అర్హత కలిగిన వాళ్ళం అవుతాం, పరలోక రాజ్యంలో మనం ఉంటాం. ఈ 3 లక్షణాలు మనలో లేకపోతే, సేవకుల్లో లేకపోతే, బోధకుల్లో లేకపోతే పరలోక రాజ్యానికి మనం అర్హులము కాదు. ఈ మాటలు మీ అందరి హృదయాల్లో పదిలంగా దాచుకోవాలి. వీటి ప్రకారంగా మీరు బ్రతకాలి. దేవుడు మీకు ఆ జ్ఞానాన్ని, ఆ పరిస్థితుల్ని, అపవాది ఆటంకాల నుండి తట్టుకునే శక్తిని దయచేయాలని నేను కోరుకుంటున్నాను. మరలా యేసుక్రీస్తు వారు మాట్లాడిన మరొక మాట, మరొక ఉపమానంతో మనం ఇంకో రోజు కలుసుకుందాం. అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని దీవించాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ వందనాలు.
దేవుడున్నాడా? ఉంటే ఎందుకు కనబడట్లేదు? సైన్స్, బైబిల్ ఈ రెండింటిలో ఏది కరెక్ట్? ఎందుకు కరెక్ట్? బైబిలే నిజం అని ఎందుకు నమ్మాలి? దేవదూతలు ఎవరు? దేవుడుంటే దెయ్యాన్ని ఎందుకు చంపట్లేదు? సునామీలు, భూకంపాలు ఎందుకు వస్తున్నాయి? చిన్నపిల్లలు చనిపోతుంటే దేవుడు ఎందుకు ఆపట్లేదు? అప్పుడెప్పుడో యేసుక్రీస్తు చనిపోతే ఇప్పుడు మన పాపాలు పోవడం ఏంటి? క్రీస్తును నమ్మకపోతే మంచివాళ్ళు కూడా నరకమే వెళ్తారా? అది అన్యాయం కాదా? ఇలాంటి మరెన్నో ప్రశ్నలు, దేవుడు, మనిషి, ప్రకృతి, దెయ్యం వీటి గురించి పూర్తి వివరణ కావాలి అంటే మా 30 వీడియోస్ బైబిల్ కోర్స్ని కంప్లీట్ చేయండి. క్రైస్తవులు అన్న పేరు పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు, మీరు ఏ సంఘానికి వెళ్ళేవారైనా, ఏ ప్రాంతానికి చెందిన వారైనా సరే, కేవలం 30 నిమిషాలు ఉండే ఈ 30 వీడియోస్ ఖచ్చితంగా వినాలి అని మేము కోరుకుంటున్నాం. మా ద్వారా దేవుడు మిమ్మల్ని కోరుకుంటున్నాడు. ఫ్రీ బైబిల్ కోర్స్ కదా, ఇప్పుడే వినేద్దాం అని మీరు అనుకుంటారు. తర్వాత మీ పనుల్లో పడి మర్చిపోతారేమో. ₹1 మాకు కోర్స్ ఫీ లాగా చెల్లించి మీ పేరు, ఫోన్ నెంబర్, డిస్ట్రిక్ట్ నేమ్ మాకు వాట్సాప్ చేయండి. అట్లీస్ట్ అలాగైనా ఈ కోర్సు వినాలి అని మీకు గుర్తుంటుంది. మేము కూడా మీకు కాల్ చేసి విన్నారా లేదా అని ఎప్పుడూ కనుక్కుంటూ ఉంటాం. మా ఛానల్లో మీరు చూసే మొదటి వీడియో ఇదే అయితే ఇక్కడతో ఈ వీడియో క్లోజ్ చేసి వెళ్ళి మా ఫ్రీ బైబిల్ కోర్సులో ఉన్న అన్ని వీడియోస్ ఆర్డర్లో వినేయండి. గత కొంతకాలంగా మీరు మమ్మల్ని ఫాలో అవుతూ ఉంటే మా పరిచర్యకు మీరు సహాయం చేయండి. మీ కానుకలు దేవుడి పనికి మేము వాడతాం అన్న నమ్మకం ఉంటే మాత్రమే మాకు మీ కానుకలు పంపించండి. అన్ని రకాల డౌట్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ కోసం 7799121351కి కాల్ ఆర్ వాట్సాప్ చేయండి. ఈ కోర్స్ తర్వాత మీకు ఇంకా వినాలి అనిపిస్తే అనేక కోర్సెస్ మా ఛానల్లో ఉన్నాయి. ముందు ఈ కోర్సుని కంప్లీట్ చేసేయండి. అందరికీ వందనాలు.